హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీనిషా వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఒక టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను. ఇది కొబ్బరి కారం, కొబ్బరి పొడి అని కూడా అంటారు. ఈ వింటర్ సీజన్లో ఇలా ఒకసారి కొబ్బరి కారం చేసుకొని వేడివేడి అన్నంలోకి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి, చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒక్కసారి కొబ్బరి కారంని ట్రై చేయండి. సింపుల్ అండ్ ఈజీ వేలో టేస్టీగా ఈ కొబ్బరి కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూపించబోతున్నాను. నేను ఇక్కడ ఒక 2 టెంకాయల్ని తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. కొబ్బరిని అంతా ఇలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉండే తెమ్మంతా పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని మినప్పప్పు, శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి మనకి చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ కొబ్బరి చల్లారేలోపు నేను ఇక్కడ మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర అలానే ఒక 6 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా నువ్వులు కూడా వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని నేను నువ్వులు యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. మీరు కావాలంటే ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ధనియాలు వేయట్లేదు. ఇలా నువ్వులు చిటిపడ అనేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసి ఇదే మిక్సీ జార్లోకి ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని మనం స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్ని బట్టి మనం సాల్ట్ యాడ్ చేసుకొని 1 టైం గ్రైండ్ చేసి ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుకుంటూ కొబ్బరి ముక్కల్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలంటే వెల్లుల్లిని మిక్సీలో అయినా పట్టుకోవచ్చు. మనం కొబ్బరి వేసాం కదా, అప్పుడైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ దంచి వేసుకుంటున్నాను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుందనేసి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని ఒక్కసారి తెమ్మపోయేటట్టు ఒక్కసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొబ్బరి పొడిలో తెమ్మ లేకుండా అంతా ఒకసారి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం పోపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలానే ఆవాలు, అలానే కరివేపాకు, మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వేసుకొని ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/4 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను. అలానే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి, అలానే ఎండుమిర్చి, నువ్వులు పౌడర్ని కూడా వేసుకొని అంతా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి పోపులో. అంతే, ఎంత సింపుల్ అండ్ టేస్టీ పచ్చి కొబ్బరి కారం రెడీ అయిపోయింది. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా వింటర్ సీజన్లో ఒక్కసారి ఇలా ట్రై చేసి వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇలా మనం ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే మనకి 1 మంత్ పాటు అలానే ఉంటుంది.
మనం ఎప్పుడే కావాలంటే అప్పుడు కొంచెం వేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటున్నాను. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి కారం రెడీ.